ఈ ఫోన్లో చూడకూడదు నేను చూసా యేసయ్యా, వినకూడని మాటలు నేను విన్నా యేసయ్యా, నీకు ఆయాస్కరంగా నేను బ్రతికా యేసయ్యా. ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు ఏడవగలిగేవా? అలాంటి పరితాపపు ఆత్మ దేవుని సన్నిధిలో నువ్వు కలిగి జీవించావో లేదో ఒక్కసారి నీ బ్రతుకులో ఆలోచించు. గోడబాతు నీళ్లు లేని స్థలాల్లో ఉండదు. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో, నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తాయో, నీళ్లున్న చోటే ఇది నివసించడానికి ఇష్టపడినట్లుగా దావీదు కూడా వాక్యమనే నీళ్ళ దగ్గర, పరిశుద్ధాత్మ అనే నీళ్ళ దగ్గర, కన్నీటి ప్రార్థన అనే నీళ్ళ దగ్గర, దేవుని సన్నిధి అనే నీళ్ళ దగ్గర తాను బ్రతకటానికి ఇష్టపడతాడు. అందుకని ఓ కీర్తనలో అంటాడు కదా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. దేని కొరకు? నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. రాత్రి పండుకున్న వెంటనే ఎప్పుడు తెల్లారుతుందా నా ప్రభుతో మాట్లాడాలి. ఉదయం లేవటంతో నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, లేవటంతో నా దేవుని వాక్యాన్ని చదువుకోవాలని నీ ప్రాణం తహతహలాడుతూ నిద్రలోకి వెళ్ళిన జ్ఞాపకం ఉందా? ఈరోజు 8 దాకా లేవకుండా నేను పడుకోవాలి అని అనుకున్న జ్ఞాపకం నీకుందా?